అందరికీ నమస్కారం అండి. 'కల్కి' సినిమా మొత్తానికొచ్చేసింది. ఇన్నాళ్ళు అసలు శంబల ఎక్కడుంది? 'కల్కి' ఎప్పుడు పుడతాడు? 'కలి' ఎవరు? ఇలా చాలా ప్రశ్నలు వాటి మీద వీడియోలు వచ్చేసాయి. ఇప్పుడు సినిమా అంతా చూసాక మొదలైన ఏకైక ప్రశ్న 'అర్జునుడు గొప్ప? కర్ణుడు గొప్ప?' మాట్లాడుకుందాం. అన్నిటి గురించి మాట్లాడుకుందాం. అయితే ఆ విశేషాలు చెప్పే ముందు నా విన్నపం ఒక్కటే. ఆలస్యంగానైనా మళ్ళీ చాలా సంవత్సరాలకి మన దృష్టి మహాభారతం మీదకి మళ్ళింది. ఎందుకు అంటే మన అభిమాన హీరోలు ఆ పాత్రలు చేస్తున్నారు కాబట్టి. నా మనవేంటంటే పాత్రల్ని సినిమా అయిపోగానే అక్కడితో వదిలేయకండి. కొన్ని తరాల ముందు, యుగాలకు ముందు జరిగిన సంఘటనలు, మసిలిన మనుషులు, అద్భుతమైన నీతి, అజరామరమైన ధర్మం తెలిపే ఈ జాతి ఏది? మన భరత జాతి. మనం గర్వించే మన పుట్టింట జరిగిన కథలు సినిమాలుగా తీసుకుని వదిలేయడం కాకుండా కొన్ని తరాల పాటు మనం మననం చేసుకోవాలి అని అనుకుంటూ మనం ముందుకెళ్తాం. సరేనా? మొట్టమొదట అర్జునుడా కర్ణుడా అని అడిగే ముందు మీకు ఒక చిన్న విశేషం చెప్తాను. కర్ణుడు మహాభారతం ప్రకారం కురుక్షేత్రంలోనే చనిపోయాడు. అలాగని అతను మళ్ళీ తిరిగి జన్మిస్తాడు అని కూడా ఎక్కడా రాసి లేదు. అయితే ఇది నాగాశ్విన్ చిత్రమైన ప్రపంచం. అదేనండి సినిమాటిక్ యూనివర్స్. అయితే ఇలాగని అసలు కథలను మర్చిపోకుండా ఉండాలి. అక్కడ ఏం జరిగిందో అసలేం జరిగిందో కూడా మనం తెలుసుకోవాలి. అందుకే మీరు ఇక్కడికి వచ్చారని నాకు అర్థమైంది. సో నేను మీకు ఆ విశేషాలు చెప్పబోతున్నాను అనమాట. కాకపోతే చెప్పే ముందు 'కల్కి' మూవీ స్పాయిలర్స్ కొన్ని ఉంటాయి ఈ వీడియోలో. దయచేసి మీరు సినిమా చూడకపోతే ఈ వీడియో ఎక్కడితో ఆపేసి వాచ్ లేటర్లో యాడ్ చేసుకుని తర్వాత చూడాల్సిందిగా ప్రార్థన. ఓకే, ఇప్పుడు మొదలెట్టదాం. మొట్టమొదట మనం కర్ణుడి గురించి మాట్లాడుకుందాం. ఎందుకు? ముందు పుట్టాడు కాబట్టి. ధర్మరాజు కన్నా పెద్దవాడు. ఇక కథలోకి వెళ్తే కుంతీదేవి పెళ్లి కాకముందు తమ రాజ్యానికి దూర్వాసుడు వస్తే ఆమె చాలా గొప్పగా చిన్న వయసులోనే చక్కగా సత్కారాలు సపర్యలు చేస్తుంది. అప్పుడు అతను ఒక వరం ఇస్తాడు. నువ్వు కోరుకున్న దేవతల అంశతో నీకు బిడ్డలు పుడతారు ఒక మంత్ర పఠనంతో అని. తెలిసి తెలియని వయసు కదా, వరం పనిచేస్తుందో లేదో మన బాబా సినిమాలో రజనీకాంత్ లాగా ట్రై చేస్తుంది అనమాట మన కుంతి. ముందుగా సూర్యుడిని ప్రార్థిస్తుంది, అప్పుడు పుడతాడండి అత్యంత కిరణోద్భూతుడైన కర్ణుడు. సూర్యుడి తేజస్సు, వర్చస్సు అండ్ అంశతో ఒళ్ళంతా విచ్ఛేదం కాని దుర్భేద్యమైన కవచంతో, చెవులకి కుండలాలతో దేదీప్యమానంగా వెలిగిపోతుంటాడు. చెవులకి కుండలాలు కలిగి ఉండడం వల్ల కర్ణ అంటే చెవి అని అర్థం వచ్చే విధంగా అతని పేరు పెట్టారనమాట. అంటే ఆ కుండలాల బరువుకి అతని చెవులు సాగి పెద్దవిగా కనిపించాయి అని ఒక నానుడుంది. ఇప్పుడు బ్యాక్ స్టోరీలోకి మళ్ళీ వస్తే పెళ్లి కాకుండానే తల్లి అంటే ఈ రోజుల్లోనే కొంచెం తేడాగా చూస్తారు మన ఇండియాలో. సో మరి ఆ రోజుల్లో అమ్మో ఇంకేమైనా ఉందా? అందుకే కుంతి అతన్ని ఒక పెట్టెలో పెట్టి తన గంగా నదిలో వదిలేస్తుంది అనమాట. అలా పాపం పుడుతూనే తెలియకుండా తల్లికి దూరం అయ్యే శాపంతో జీవితం మొదలు పెడతాడు మన కర్ణుడు. ఇక అక్కడి నుంచి అతనికి అన్నీ శాపాలే. భూదేవి శాపం, బ్రాహ్మణుని శాపం, గురువు పరశురాముడి శాపం, ఇలా కర్ణుడి చావుకి 1000 కారణాలు అంటారు కదా. నిజానికి మనకి అతని పాత్రపై చాలా జాలేస్తుంది. ఎందుకు అంటే ఇవేమీ అతను కోరుకోకుండానే అవసరం లేని పరిస్థితుల్లో ఇరుక్కుని ఇబ్బందుల పాలై చనిపోయాడు గనక. మనిషి వీరుడే, మహాసూరుడే, దానప్రసేనుడే. అయితే అతను చేసిన తప్పు ఒక్కటుంది. శాపాలు ఎన్నున్నా అతని పతనానికి కారణమైంది కూడా అదొక్కటే. దాని గురించి మనం ఆఖరిలో మాట్లాడుకుందాం. ఇక అర్జునుడి విషయానికి వద్దాం. పెళ్ళయ్యాక కూడా పాండురాజు పిల్లల్ని కనడానికి ప్రయత్నించకూడదని కిండముని శాపం పెట్టాడు. అది వేరే కథ అనుకోండి. అందుకని కుంతికి ఉన్న వరంతో ఈసారి ఇంద్రుడిని ప్రార్థిస్తుంది. అప్పుడు జన్మిస్తాడండి మన నరేంద్రుడు, ప్రజ్ఞాశాలి సవ్యసాచి అయిన మన అర్జునుడు. కర్ణుడు పడినన్ని కష్టాలు కాకపోయినా చిన్నతనం నుంచే తండ్రి చనిపోయి తన అన్నదమ్ములైన కౌరవుల చేతిలో ఇబ్బందులు, అవమానాలు పడి ఎన్నో వ్యయ ప్రయాసాలు ఓర్చి విలువిద్య నేర్చుకుంటాడు మన అర్జునుడు. ఆకట్టుకునే వర్చస్సుతో పాటు అతని తెలివితేటలు కూడా అందరినీ ఆశ్చర్యపరచడంతో చిన్నప్పటి నుంచి చాలా మందికి దగ్గర అవుతాడు. ద్రోణాచార్యుడికి సైతం అతని పట్టుదల చూసి చాలా ముచ్చటేసి తన కొడుకైన అశ్వత్థాముడి కంటే ఎక్కువ ఆదరిస్తాడు. చిన్నప్పటి నుంచి ప్రతి విషయంలో ప్రొయాక్టివ్ అండ్ రైటియస్నెస్ కోసం నిలబడ్డమే అతని స్పెషాలిటీ అనమాట. ఇవన్నీ సరే, అసలు టాపిక్ రా బ్రో, అర్జునుడా కర్ణుడా. ఇప్పుడు కంపారిజన్లలోకి వద్దాం. గురువు విషయానికి వస్తే కర్ణుడు గురువు ఎవరు? పరశురాముడు. అర్జునుడు గురువు ద్రోణాచార్యుడు. సో ఇప్పుడు గురువు విషయంలో కర్ణుడే గొప్ప. ఎందుకంటే పరశురాముడు అంటే సాక్షాత్ ఆ శ్రీ మహావిష్ణువు అవతారం. ఆఖరికి కురు వంశానికి వృద్ధుడు అంటే పెద్దవాడైన భీష్ముడికి కూడా అతనే గురువు అంటే పరశురాముడు ఏజ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆలోచించండి. ద్రోణాచార్యుని తక్కువ చేయడం అని కాదు కానీ హీఈస్ ఆఫ్ కోర్స్ అన్ ఎక్స్పర్ట్, కానీ పరశురాముని మించి అయితే కాదు. నిజానికి ద్రోణుడికి విద్య నేర్పించి బ్రహ్మాస్త్రాన్ని ప్రసాదించింది కూడా పరశురాముడే. ఓకే, ఇప్పుడు రామాయణంలో పిడకల వేటలా ఒక చిన్న ప్రశ్న. నాకు 'కల్కి' సినిమాలో ఒక పాత్ర పరశురాముడిలా అనిపించింది. నాట్ ఎగ్జాక్ట్లీ కంప్లీట్గా అని కాదు, కానీ ఆ ట్రైట్స్ ఉన్నట్టు అనిపించింది. సో ఆ పాత్ర ఎవరో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి.
అస్త్రశస్త్ర జ్ఞానం ప్రావీణ్యం దగ్గరికి వద్దాం. విలువిద్యలో అర్జునుడికి తిరిగే లేదు. అత్యంత ప్రతిభావంతుడు. యుద్ధం చేస్తే శత్రువులకి అరివేర భయంకరుల్లా తయారై వాళ్ళ పాలిట మృత్యు అవుతాడు. మనకి ఆఖరికి ఉరువులు వచ్చినా కూడా మనం అర్జున, పల్గున, పార్థ, కిరీటి అంటే అలా పిలుస్తామంటే అతను ఎంత పవర్ఫుల్ అంటే ప్రకృతి సైతం భయపడుతుంది అంటే మీరే ఆలోచించండి. అయితే కర్ణుడు ఏమైనా తక్కువ అంటే అబ్బే అలాంటి గురువు దగ్గర శిష్యరికం చేసిన మనిషి మామూలుడు అవుతాడా? అతడు కూడా ఒక అద్భుతమైన పరాక్రముడే. కర్ణుడికి చాలా మంచి జ్ఞానం ఉంది. అర్జునుడికి చాలా మంచి పోటీ కూడా. అతని అస్త్రాలను తిప్పికొట్టగలిగే శక్తి కూడా చాలా ఎక్కువ. కృష్ణుడు 1-2 సార్లు తప్పిస్తాడు కర్ణుడు వేసిన అస్త్రాల నుంచి అర్జునుడిని. అయితే ముందు చెప్పినట్టే పరశురాముడి శాపం ఉంది మన కర్ణుడికి. అవసరమైనప్పుడు ఏ అస్త్రం వాడాలో మర్చిపోవడం వల్ల నాలెడ్జ్ ఉన్నా కూడా విజ్డమ్ హౌ టు అప్లై ఆర్ ఇంప్లిమెంట్ నాలెడ్జ్ అన్న దగ్గర ఫెయిల్ అవుతాడు. అలా ముఖ్యమైన పరిస్థితుల్లో చాలాసార్లు ఓడిపోతాడు. కేవలం అర్జునుడి చేతిలో మాత్రమే కాదు, దృష్టద్యుమ్నుడు, భీముడు ఇలా చాలా మంది చేతుల్లో ఓడిపోతాడు. అయితే నెక్స్ట్ పాయింట్కి వచ్చేసరికి మనం మాట్లాడుకోవాల్సింది కేపబిలిటీస్. ఇక్కడికి వచ్చేసరికి మన కర్ణుడికి విజయ అనే ధనస్సు, అలాగే అర్జునుడికి గాంధీవం అనే ధనస్సు ఉన్నాయి. వీటి విశేషాలు మనం డీటెయిల్డ్గా కాసేపట్లో మాట్లాడుకోబోతున్నాం. అయితే అంతకన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే కర్ణుడి కవచకుండలాలు అంటే వార్ ప్రూఫ్ ఆర్మర్. అసలు అది ఉండగా ఎవరో అతను ఏమీ చేయలేరు. అది అతనికి ఎలా వచ్చింది అన్నది ఒక చిన్న కథ ఉంది. మీకు తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, లేదా తర్వాత ఎప్పుడైనా నేనే మీకు విసీదిగా ఎక్స్ప్లెయిన్ చేసి పెడతాను. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే పుత్రవాత్సల్యంతో ఇంద్రుడు దాన్ని కూడా దానం చేయమని అడుగుతాడు. ఒక మారు వేషంలో వచ్చింది ఇంద్రుడే అని తెలిసినా కూడా కర్ణుడు దాన్ని దానం ఇచ్చేస్తాడు. అలాంటి గొప్ప మనిషి. ఇంకా మనం ధనుస్సు గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఏంటంటే వాటి తాలూకు స్పెషాలిటీసు. అర్జునుడు గాంధీవాన్ని సంపాదించిన ఉదాంతాన్ని మనం తెలుసుకుందాం. అగ్నిదేవుడు ఖాండవనాన్ని దానం చేసి తన శక్తిని మళ్ళీ తిరిగి పొందాలనుకుంటాడు. దానికోసం కృష్ణుడు అర్జునుడిని హెల్ప్ చేయమంటాడు. అర్జునుడు హెల్ప్ చేసి అందుకు బదులుగా అగ్నిదేవుడిని తన శక్తివంతమైన ధనుస్సు అడుగుతాడు అనమాట. అగ్నిదేవుడు అర్జునుడికి ఆ గాంధీవాన్ని ఇస్తాడు. కురుక్షేత్ర యుద్ధంలో చాలా మంది గొప్ప యోధుల్ని అలాగే కర్ణుడిని కూడా కలిపి చాలా మంది గొప్ప వాళ్ళని దీంతోనే మట్టుపెడతానమాట. ఇప్పుడు మన విజయ అనే ధనుస్సు గురించి మాట్లాడుకుందాం. మన కర్ణుడి ధనస్సు. దీన్ని దేవతా శిల్పి అయిన విశ్వకర్మ తయారు చేశాడు. ముఖ్యంగా శివుడి కోసం, తారకాసురుడి కొడుకులన్నీ సంహరించడానికి కోసం తయారు చేయబడింది అసలు ఇది ప్రత్యేకంగా. అది అయ్యాక ఆయన ఇంద్రుడికి ఇస్తాడు, ఇంద్రుడు పరశురాముడికి ఇస్తాడు. పరశురాముడు కర్ణుడిని శపించిన తర్వాత, నిజం తెలుసుకున్న తర్వాత కర్ణుడికి మళ్ళీ ఆ ధనస్సుని దివ్యాస్త్రాలని కలిపి ప్రసాదిస్తాడు అనమాట. అలాగే దీనికి మరొక శక్తి ఉంటుంది. ఇది పొందిన వీరులు అంతకు ముందు దాన్ని వాడిన వారి శక్తి సామర్థ్యాలు అలాగే బల పరాక్రమాలు చేకూరుతాయని. ఇది కూడా ఒక రకంగా మనం సినిమాలో చూసాం. అది పట్టుకున్నంతసేపు భైరవ కర్ణుల్లా ప్రవర్తిస్తాడు. అది చేతిలోంచి సడలగానే మళ్ళీ సామాన్యంగా బ్యాక్ టు ఫామ్ అన్నట్టు మామూలుగా అయిపోతాడు కదా. సో అది అత్యంత రసవత్రంగా సాగే కురుక్షేత్ర యుద్ధం మధ్యలో కర్ణుడి రథం ఒకప్పుడు బ్రాహ్మడు పెట్టిన శాపం వల్ల నేలలో కుంగిపోతుంది. ఎందుకంటే అతని ఆవునితుడు పొరపాటును చంపేస్తాడు కాబట్టి. ఇప్పుడు అలా దిగబడిన రథం మళ్ళీ బయటికి రాదు, ఎందుకంటే అది భూదేవి శాపం. ఒక చిన్న పాప నెయ్యి తీసుకెళ్తుంటే కర్ణుడు రథంతో గుద్దేస్తాడు. ఆ పాప బాధపడుతుంటే నేలను పిండి మళ్ళీ ఆ నెయ్యిని రాబడితే అంతలా నేలను బాధ పెట్టినందుకు భూదేవి ఒక్కసారి భూమిలోకి వెళ్ళింది, మళ్ళీ తిరిగి రాదన్న విషయం నీకు తెలీదా కర్ణ? అందుకే అత్యవసరమైన పరిస్థితుల్లో నా వరకు వచ్చింది నీదేది మళ్ళీ తిరిగి రాదు అని భూదేవి శపిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో కర్ణుడి రథసారథి శల్యుడు హ్యాండ్ ఇస్తాడు. సో ఆ చక్రం రాదు. అయితే ఇవన్నీ సరే, కర్ణుడు మాత్రం యుద్ధం ఆపడు. ఒక పక్క భుజం మీద రథాన్ని ఎత్తుతూ మరో పక్క బాణాలు వేస్తూ ఉంటాడు, ఆపడు. ఈలోపు అర్జునుడు మరిన్ని బాణాలు సంధిస్తుంటే కర్ణుడు అడుగుతాడు, ఇది తప్పు కదా, ఇది అన్యాయం కాదా, ఇది అధర్మం కాదా, నేను నేల మీద ఉండి ఒక పక్క రథాన్ని లాగడానికి ప్రయత్నిస్తుంటే ఆగాలి కదా, యుద్ధ నియమాల ప్రకారం ఇది తప్పు కదా, ధర్మం కాదు కదా అని అంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఒక డైలాగ్ వేస్తాడు. ఏంటో తెలుసా? ధర్మమా? ధర్మం గురించి నువ్వే మాట్లాడాలి. పాండవుల్ని చంపాలనుకున్నారు ఇంటికి నిప్పెట్టి. పాండవుల కులసతి ద్రౌపదిని సభలో వ్యవస్థని చేశారు. అసలు చిన్నప్పటి నుంచి భీముణ్ణి సైతం చంపాలని విషప్రయోగం చేశారు. జోదం ఆడను అన్న ధర్మరాజుని బలవంత పెట్టి రెచ్చగొట్టి ఆటలో కూర్చోబెట్టి కుయుక్తితో మీరు ఓడించారు. హబో, చెప్పుకుంటూ పోతే ఇలా చాలా వస్తాయి. అవన్నీ అధర్మాలు చేసిన కౌరవుల పక్క నుంచి అప్పుడు లేవని నోరు ఇప్పుడు లేస్తుందే, అది తప్పు కానప్పుడు ఇది కూడా తప్పు కాదు, అర్జున వెయ్యి బాణం అంటాడు. అప్పుడు అర్జునుడు అంజలికాస్త్రాన్ని వేసి ఓడిస్తాడు. ఎందుకంటే అతను గెలిస్తే యుద్ధంలో చక్రవర్తి అయ్యేది ఎవరు?
దుర్యోధనుడు అంటే గెలిచేది అధర్మం. దీన్ని భగవంతుడు ఎలా సహిస్తాడు? సహించడు కదా! అది ఆ శ్రీకృష్ణ పరమాత్ముడి లెక్క. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కాలము భగవంతుడు కూడా నీపై జాలి చూపించడు. నువ్వెంత మంచివాడివైనా, ఎన్ని మంచి పనులు చేసినా సరే, నీ బాట చెడుకి దారి తీస్తోందన్నా లేదా అన్యాయాన్ని ఎదిరించకపోయినా నిన్ను నువ్వు రెట్రోస్పెక్ట్ చేసుకోవాలి. లేకపోతే నువ్వు ఎన్ని చేసినా వృధా అని చెప్తాదన్నమాట మనకి నీతి. ఇప్పుడు మనం సినిమా రెఫరెన్స్లో కూడా చూస్తే విజయకి గాంధీవానికి ఉన్న పోరు ఇప్పటిది కాదు, ద్వాపర యుగం నాటిది. అందుకే అది మళ్ళీ చెవి చూడొచ్చేమో మనం అన్నట్టుంది. కలి గాంధీవంతో కర్ణుడితో యుద్ధం చేస్తాడేమో, అంటే క్లైమాక్స్లో అలా చూపించారు కదా. అలాగే మీకు ఒక డౌట్ రావచ్చు, గాంధీవాన్ని ఎవరు ముట్టుకోలేరు కదా, దాంట్లో ఒక ఎనర్జీ ఉంది అన్నట్టు చూపించారు కదా, మరి ఎలా సార్ కలి అంత సునాయాసంగా ఎత్తాడు అని. అయితే అక్కడ కలిలో ఉన్నది కల్కికి సంబంధించిన శక్తి, అంటే మహావిష్ణువు శక్తి ఉన్నందు మూలానే అలా చేయగలిగాడు అని నా థీరీ. మీరేమనుకున్నారో కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. అయితే చివరికి ఇలాంటి ఫ్లాడ్ క్యారెక్టర్ని మళ్ళీ ఎందుకు తీసుకొచ్చారండి అని కూడా మీరు అడగచ్చు. అక్కడ నాగాశ్విన్ని మెచ్చుకోవాలనిపించింది నాకు. ఎందుకో తెలుసా, ఇతను చెప్పే కథలో అవన్నీ చూసిన కర్ణుడికి మరొక్క అవకాశం వస్తే ధర్మం వైపు నిలబడతాడా, కాపాడతాడా అనే ఒక క్వశ్చనబుల్ సిచ్యువేషన్లో మనకి భైరవాలో ఉన్న కర్ణుడి యాంగిల్ని పరిచయం చేసి వదిలేశాడండి. అక్కడ అర్థమవుతుంది కదా. ఎందుకంటే అశ్వత్థామకు కూడా అలాంటి ఒక అవకాశం దొరికింది కదా ఇక్కడ. అలా అనుకున్నాడేమో నాగి. మరి చూద్దాం ఇంకా ఎన్ని విశేషాలు ఉన్నాయో, ఏం తీస్తాడో తీసుకొస్తాడో. ఇక్కడ మన కర్ణుడు అని చూపించిన విశేషాలు నాకు ఫస్ట్ హాఫ్లోని సెకండ్ హాఫ్లోని కొన్ని కనబడ్డాయి, మీతో చెప్తాను. కర్ణుడు లాగా భైరవ కూడా ఒక పైలట్, అంటే ఒక రథసారథి అని అనుకోవచ్చు, అతనికి దొరుకుతాడు. అది కూడా ఒక బాక్స్లో అన్నట్టు నాకు గుర్తు. సెకండ్, చక్రం రెఫరెన్స్ ఉంటుంది. ఇంటర్వెల్ షాట్లో ఏదో జరుగుతోంది బుజ్జి అంటే కర్ణుడి రథచక్రం భూమిలో కూరుకుపోయిన రెఫరెన్స్. ఇక్కడ చక్రాన్ని ఆపుతాడు భైరవ ఒక చేయి పెట్టి, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే. థర్డ్ పాయింట్ ఏంటంటే, ఒక రోబోట్ చిలక టారోట్ కార్డ్ తీసి ఒక ఎక్లిప్స్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. అంటే సూర్యుడు వెలుగుకి ఏదో అడ్డం పడుతుంది. అంటే కర్ణుడు సూర్యపుత్రుడు కదా, అతను పూర్తిగా వెలగాలి అంటే ఆ చీకటి తొలగాలి, అంటే అతనిలో ఉన్న చెడు పోతే అప్పుడు పరిపూర్ణుడు అవుతాడు, మళ్ళీ ఆ తేజస్సు వస్తుంది అన్నట్టు ఒక ఫోర్ షాడోయింగ్లా అనిపించింది. అండ్ ఫోర్త్ పాయింట్, అంతకు ముందు అందరికీ దాన ధర్మాలు చేసి అందరి చేత పొగడబడిన కర్ణుడు ఇక్కడ అందరూ తిట్టుకుంటూ ఉంటారు, ఊరందరి దగ్గర అప్పులే చేస్తూ ఉంటాడు. ఇలా కొన్ని రెఫరెన్స్లు నాకేమో కాంట్రాస్ట్గా అనిపించాయి. ఇంకా మీకు ఏ రెఫరెన్స్లు తెలిసాయో అనిపించాయో కింద కామెంట్ సెక్షన్లో మళ్ళీ మెన్షన్ చేసేయండి. సో ఆఖరిగా ఎవరు గొప్ప అని అడిగేసరికి నేను చెప్పే సమాధానం ఒకటే. ఏంటి ఇన్ని చెప్పిన తర్వాత కూడా మీకు ఇంకా అర్థం కాలేదా? ధర్మం వైపు నిలబడితేనే మీరు గొప్పవారు, లేదంటే మీరు ఎన్ని గొప్ప పనులు చేసినా అవి లెక్కలోకి రావు. సో చూద్దాం. కల్కి ఫస్ట్ పార్ట్లో అయితే సుమతిని కాపాడి అశ్వత్థామకి సహాయం చేసి ధర్మనిరతుడై ఉన్నాడు కర్ణుడు. కానీ సుమతిని తనతో తీసుకెళ్లి మన భైరవుల్లో ఉన్న కర్ణుడు మళ్ళీ ఎప్పుడు ఉదయిస్తాడో, కలితో అతను ఎలా పోరాటం చేస్తాడో చూద్దాం. నేనైతే ఒక న్యూస్ విన్నాను, దత్తు గారు నెక్స్ట్ పార్ట్కి 60% షూటింగ్ అయిపోయింది అన్నారట. మరి ఎంత తొందరగా వస్తే నాకు కూడా చూడాలని అంత కోరికగా ఉంది. చూడండి మరి దత్తు గారు, నాగ్ గారు యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్. అయితే ఇంతవరకు వచ్చి ఓపిక్గా చూసి విని ఉన్నారు కాబట్టి మీ జిజ్ఞాసకి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ అండి. మరి ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా, అవన్నీ వస్తాయి. మరి అవి మీరు చూడాలనుకుంటే మాత్రం మీకు ఏం చేయాలో తెలుసు కదా. మీకు ఆ సబ్స్క్రైబ్ బటన్ ఆ గంట నొక్కేయండి. చెప్తున్నాను, మన పాటల్లో లిరికల్ మీనింగ్స్, మూవీల్లో డీపర్ థింకింగ్స్ అన్నీ మీ ముందుకు తీసుకొస్తూ ఉంటా. నా నెక్స్ట్ వీడియో కూడా కల్కి మీదనే. మీరు ఇష్టపడే మీకు నచ్చిన ఓకే ఇక్కడ చెప్పను, ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్లో చూడండి. నెక్స్ట్ వీకెండ్ లోపు మీకు ఒక ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ వస్తాయి. ఈలోపు ఈ వీడియోస్ చూడకపోతే చూసేయండి. ఉంటాను, నమస్కారం. మీ పుబాకా ఫ్రమ్ వెండితెర వాకిట్లో.